గోష్ఠి గారు దాసోహపూర్వకముగా ప్రార్థన చేసుకుంటున్నాం. మేషే మూలావతీర్ణం తం రఘునాథార్యమాశ్రయే శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంస్థితం. మేషే మూలావతీర్ణం తం రఘునాథార్యమాశ్రయే శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంస్థితం. శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంస్థయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. శ్రీరామచంద్ర పాదాబ్జ కైంకర్యాసక్త చేతసే శ్రీవాత్స్య రఘునాథార్య గురవే నిత్యమంగళం. శిష్య వాత్సల్య పూర్ణాయ సితమందారమూర్తయే అనేక గ్రంథ రచనా ధురీణాయాస్తు మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మహామహోపాధ్యాయులు, కవిశాబ్దిక కేసరులు, శాస్త్ర రత్నాకరులు, ఉభయ వేదాంత మహోదధి ఇత్యాది బిరుదులు సాధారణంగా లోకంలో కొందరికి బిరుదుల వల్ల గౌరవం వస్తుంది, కానీ ఆ బిరుదములన్నీ మన ఆచార్య స్వామి వారిని, రఘునాథాచార్య స్వామి వారిని ఆశ్రయించబట్టి ఆ బిరుదులకే గౌరవం. ఇది కేవలం ఒక స్తుతికో వైభవానికో చెప్పే మాట కాక, అలా వారి వైభవాన్ని ఒక పక్కగా చూసి బిరుదులను ఇంకొక పక్కగా చూస్తే వైభవమే పెద్దది, వారు చేసిన కృషే గొప్పది, ఇంకా ఇవే కొన్ని వచ్చాయా అని అనిపించక మానదు. రఘునాథాచార్య స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి, వారి మంగళాశాసన శ్లోకాలు ఇవి గమనించినా ఆ విషయం తెలిసిపోతుంది. నడయాడే శ్రీభాష్యము అని కీర్తింపబడినారు రఘునాథాచార్య స్వామి వారు. అలా అనేక పర్యాయములు శ్రీభాష్య కాలక్షేప గోష్ఠులను నిర్వహించిన రఘునాథాచార్య స్వామి వారి శిష్యులలో ఒకరైనటువంటి వారు, మొదటి శ్రీభాష్య గోష్ఠిలో శిష్యులైనటువంటి వారు, వ్యాకరణ పండితులైనటువంటి వారు శ్రీమాన్ గట్టు నరసింహాచార్య స్వామి వారు. వారి గురించి రఘునాథ వింశతి, యతిరాజ వింశతి ఎలా లోకంలో సుప్రసిద్ధమో, శిష్యులైన వారందరి మదిలో, మనసులో, మాటల్లో, వారి యొక్క భావనల్లో ఉండేటువంటి అద్భుతమైన స్తోత్రం. ఆ స్తోత్రంలో ఉండేటువంటి ఒక రెండు శ్లోకాలను మనం స్మరిస్తే, ఒకసారి తిరుప్పావై వ్రత సమయంలో, ధనుర్మాస వ్రత సమయంలో కూడారై ప్రసాదానికి ఉండే ప్రత్యేకత ఎట్లా మన అనుభవంలో ఉంటుందో, రఘునాథాచార్య స్వామి వారి వైభవాన్ని అలా అమృతప్రాయంగా కూడారై ప్రసాదం వలె అనుభవించడానికి వీలుగా ఉండేటువంటి అంశం. కాబట్టి జ్ఞానం యస్య ధనం మురారి మననం యజ్జీవనం విశ్రమో వేదాంతార్థ వివేచనం వితరణం యచ్చక్తిరాత్యంతికి క్రోధో యస్య హి మౌనితా సుముఖతా చిన్నం స్మితం యదృతి యద్భోగో హరిమందిరోద్ధృతి అముం సేవే గుణావాప్తయే. ఇది వారి గురించి ఒక ప్రార్థనా శ్లోకంగా అనిపించవచ్చు. ఎలా అయితే శ్రీమన్నారాయణుడికి ఉండే శంఖచక్రములు భక్తులకేమో ఆభరణాల్లాగా, మిగతా వారికేమో ఆయుధాల్లాగా కనిపించినట్టు, రఘునాథాచార్య స్వామి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కొంచెం సరళంగా స్పష్టంగా తెలియపరిచేటువంటి శ్లోకం ఇది. బహుశా మనం మాట్లాడేది అందరికీ వినిపిస్తున్నట్టునే ఉంది, స్పష్టంగా ఉందని అనుకుంటున్నాను. ఈ అంశంలో కొంచెం జాయిన్ కావడము, మాట్లాడటము కొంచెం అనుభవం తక్కువైనా ఇవాళ ఒకరి సహాయంతో ఈ జాగ్రత్తలు పడుతున్నాం. ఆయన నాహంకర్త అన్నట్టు ఇందాక సుమారు 10:25 నుంచి 12:45 వరకు రంగరామానుజాచార్య స్వామి వారు 2002లో గురువు గారి దగ్గర చదువుకున్న చిన్నపిల్లవాడు కదా, ప్రోత్సహిద్దాం అని చాక్లెట్ ఇచ్చి నిలబెట్టినట్టుగా విజయవాడలో చాందోగ్యోపనిషత్తులో సంసర్గ విద్యలో వారి సంకల్పంతో నిలబెట్టినందుకు ఇవాళ వారి ముందరే గట్టిగా మాట్లాడి సభ అంతా 2:20 సుమారు 7-8 పండితులు బాగా మాట్లాడి చాలా వైభవంగా హాల్లో కూర్చోవడానికి
సీట్లు సరిపోక చాలా మంది నిలబడమే కాక మొదటి 10 నిమిషాల తర్వాత మిగతా 2.25 గంటలు ఒకరు 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం దయచేసి లేచి నిలబడండి వెళ్ళిపోండి మాట్లాడండి అన్నా మాట్లాడకుండా పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉంది అంటే వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం అష్టగుణావిర్భావము అష్టగుణ ప్రకాశనంగా ఉండేటువంటి వారు కాబట్టి అపహత పాప్మ విజరహ విమృత్యు విశోక విజిగిత్స అపిపాస ఈ 6 ఉండకపోవడం ఎంతో సత్యకామ సత్య సంకల్ప 2 ఏది సంకల్పించుకుంటే నెరవేరే ఏది కోరుకుంటే నెరవేరే వైభవంగా శ్రీమన్నారాయణతో సమానంగా కలిగిన వారు కాబట్టి అక్కడి నుంచి రాయలసీమలో కూడా నేను ప్రవేశించలేదు కానీ నా వైభవం ప్రకాశించాలని ఎక్కడ వరంగల్ నుంచి విజయవాడకు షిఫ్ట్ అయ్యి విజయవాడ నుంచి కర్నూలుకి షిఫ్ట్ అయ్యి అందరూ 70 దాటిన వాళ్ళు 75 దాటిన వాళ్ళు అంతతో రాలేమన్న వాళ్ళు కూడా రాగలిగి అందరూ ఇవాళ పాల్గొనడం అంటే ఇది పార్ట్ 1 శ్రీమద్ రఘునాథ దేశిక శత జయంతి ఉత్సవం అని కాక భగవద్ రామానుజ సిద్ధాంత భగవద్ రామానుజ సంప్రదాయ విజయోత్సవ సభ అనేటట్టుగా సాగింది అటువంటి అంశం కాబట్టి ఇక్కడ కూడా వారే పలికిస్తారు అనేటువంటి అంశతో ఆశతో జ్ఞానం యస్య ధనం వారికి ఏం ధనంలో తక్కువ లేదు ఏమిటి ఆ సంపద అంటే విద్యాధనం సర్వధన ప్రధానం అన్నట్టు వారి సంపద అంతా జ్ఞానమే అలాగే వారి జీవన విధానం అంటే ఏమిటి అంటే మురారి మననం సాధారణంగా ఇందాక కూడా పెద్దలు అన్నారు పండితులు బాగా గొప్ప పండితులు అనేవారు తక్కువ భక్తి కలిగి ఉంటారు బాగా భక్తి ఎక్కువ ఉన్న వారికి పాండిత్యం తక్కువ ఉంటుంది బాగా పాండిత్యం ఉన్న వారికి భక్తి తక్కువ ఉంటుంది అని కానీ వీరికి ఉండే భక్తి కానీ వీరికి ఉండేటువంటి జ్ఞానం కానీ వీరికి ఉండేటువంటి అనుష్ఠానం కానీ వీరికి ఉండేటువంటి వైరాగ్యం కానీ ఎప్పటికప్పుడు ఒకటి ముందుకు పోతే నేను తక్కువనా అని ఇవి అవి 4 పోటీ పడుతూ ఒకటి బాగా ఎక్కువ ఒకటి బాగా తక్కువ అని లేకుండా అలా సమపాళ్లలో ఉండేటువంటి దేనికవే 100% ఒకటి పెరగబోతుంటే నేనేం తక్కువనా అని దీని గొప్పతనం కూడా చూపించినట్టుగా మనం కూడా ఆ మాట అనుకున్నాం రఘునాథాచార్య స్వామి వారి యొక్క పరమపదోత్సవంలో జ్ఞాన భక్తి వైరాగ్యములు అలాగే అనుష్ఠానము పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆ 4ంటికి న్యాయం చేస్తూ 4ంటికి ప్రతీకగా 4 జీయస్వామి వారిని వేయించేశారు చిన్నజీయ స్వామి వారు రామచంద్రజీయ స్వామి వారు అలాగే ఇంకో 2 జీయ స్వామి వారు ఇలా అనుకున్నామే అలాంటి వారు కాబట్టి భగవద్ రామానుజుల వారు శేమిషి భక్తి రూప అనేటువంటి విషయాన్ని ఎట్లా అఖిల భువన జన్మనే శ్రీభాష్య మంగళాచరణ శ్లోకంలో వారు పేర్కొన్నారో కోరుకున్నారో ఆ విధమైనటువంటి జీవన విధానాన్నే పరిపూర్ణంగా కలిగినటువంటి వారు రఘునాథాచార్య స్వామి గారు వారి తిరునక్షత్ర కార్యక్రమం ఎప్పుడు జరిగినా శ్రీరామ క్రతువుతో కూడే జరిగేది అంటే ఆ పెరుమాళ్ళ ఆరాధనలో పెద్దలతో కలిసి ఉండడంలోనే తిరునక్షత్రం ముఖ్యం కానీ మీరందరూ పొగుడుతుంటే మీరందరూ దండలేస్తుంటే శాలువాలు కప్పుకుంటే జరుపుకునే తిరునక్షత్రం కాదు అని చెప్పినటువంటి వారు అట్లాంటి వారి జీవనం అంతా భగవద్భక్తిమయంగా సాగినటువంటిది విశ్రమో వేదాంతార్థ వివేచనం వారికి విశ్రాంతి కావడం అంటే మధ్యాహ్నం కాసేపు పడుకోవడమో రాత్రి తొందరగా పడుకోవడమో ఆలస్యంగా లేవడమో కాక వేదాంత విషయములను చర్చిస్తూ ఆ విషయాలను బోధిస్తూ ఉండేటువంటి జీవన విధానం కలిగిన వారు సాధారణంగా మన ఇళ్ల చుట్టూ తిరిగి మన దగ్గరకు వచ్చి దొంగదండాలు పెట్టి లేదా పొర్రుదండాలు పెట్టి అబ్బా మీరే గొప్ప అని అడిగి ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకున్న నాయకులు వాళ్ళు గెలవగానే వాళ్ళ గురించి మనం ఎదురు చూడాల్సి వస్తుంది అది వాళ్ళ నాయకత్వ లక్షణం అనుకుంటారు ఎదురు చూయించుకుంటే కానీ మేము గొప్పవాళ్ళు అనిపించుకోవాలనుకుంటారో ఏంటో కానీ పూర్వం గురవ నిరీక్ష్యాహ గురుగారి గురించి శిష్యులు ఎదురు చూడాలనే పరిస్థితి ఉండేది కానీ ఈ శిష్యులు రావడానికి చాలా సమయం బట్టి మళ్ళీ వెళ్ళడానికి చాలా సమయం బట్టి రాకపోకల్లో వాళ్ళకి ఇబ్బంది అయ్యి అసలు ఈ శిష్యులు గ్రంథానికి ఎక్కడ దూరం అవుతారో సంప్రదాయాన్ని అభ్యసించడానికి ఎక్కడ దూరం అవుతారో పొందాల్సింది పొందడానికి ఎక్కడ అర్హులు కాకుండా దూరం అయిపోతారో అన్న బెంగతోటి పాఠం నేర్చుకునే శిష్యుల దగ్గరికి సొంత ఇల్లు వదిలిపెట్టి కిరాయిల్లు తీసుకొని వాళ్ళ గురించి ఒక 2.5 సంవత్సరాలు పాఠం చెప్పినటువంటి మహానుభావులు కాబట్టి వారికి మిగతా విశ్రాంతితో మిగతా సమయం గురించో సంబంధం లేకుండా ఆమోక్షం లక్ష్మణార్య త్వత్ప్రబంధ పరిశీలనై కాలక్షేపోస్తు నహ అన్నట్లుగా వారి జీవనం సాగింది
వితరణం యచ్చక్తి రాత్యంతికి. హైదరాబాదులో వారికి ఒక సన్మానం జరిగింది చాలా సంవత్సరాల క్రితం. లౌకికంగా ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఆంధ్రాలో ఒక సంఘటన జరిగింది. పరిటాల రవి గారికి ఏదో ప్రమాదం అపాయం జరిగిన రోజు అన్ని చోట్ల గొడవలు జరుగుతున్న సమయంలో వారు కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా హైదరాబాద్ కారులో వెళ్ళి ఆ సభలో పాల్గొన్నారు. చిన్నజీవ స్వామి గారు ఏం చేసి ఉన్నారు. వీరికి అప్పటి కాలంలో అంటే అంత ఎక్కువ సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు వారికి సన్మానం చేస్తే ఆ 1,00,000 రూపాయలను వెంటనే ఇంకో కొంచెం నిమిషం 2 నిమిషాలు కూడా ఆలస్యం కాకుండా వెంటనే ఒక సంస్థకు వారు సమర్పణ చేశారు. ఉద్యోగంలో ఉండగా వారికి జీతం రాగానే ఇప్పటిలాగా ఆన్లైన్ బ్యాంకులో కాకుండా క్యాష్ ఇచ్చేవారు కాబట్టి ధనం తీసుకున్న దాంట్లో నుంచి ముందుగా పక్కనే దగ్గరలో ఒక 160-170 అడుగుల దూరంలో ఉండే పోస్ట్ ఆఫీసులో ముందుగా మేల్కోటలో ఉండేటువంటి ఆ సంస్కృత సంస్కృత అకాడమీ, అక్కడికి ఆ పరిశోధన సంస్థ ఉండేది. అక్కడికి మనీ ఆర్డర్ పంపించిన తర్వాత మిగతా డబ్బులతో ఇంటికి వెళ్ళేవారు. అలా వారికి వితరణం శక్తి ఆత్యంతికి, వారికి ఉండే శక్తి ఏంటంటే వితరణం, దానం చేసేటువంటి అంశం. అప్పుడు వారు ఉన్నప్పుడు ఎవరికి చెప్పొద్దన్నారు కానీ ఇప్పుడు చెప్పుకోవచ్చు. వారు హనుమకొండలో ఉండేటువంటి రంగనాథ స్వామి దేవాలయం యొక్క రాజగోపుర నిర్మాణం కొరకు 25 లక్షల రూపాయలు సమర్పించారు అని అంటే వారి శక్తి అంతా అదే. క్రోధో యస్యహి మౌనిత, వారికి కూడా అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తుంటుంది, కొంచెం బాగా పట్టుదల కలవారే, మాకు కూడా తెలుసు. కానీ వీలున్నంత వరకు కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. వారు బాగా ఎక్కువసేపు మాట్లాడకుండా ఉన్నారంటే ఏదో అంశంలో కొంచెం ఇబ్బంది పడ్డారు అన్నట్టుగా ఉండేవారు. సుముఖత చిన్నం స్మితం యదృచి, ఏదైనా వారు అంగీకరించారు, వారు ఒప్పుకున్నారు, వారు వాళ్ళు కాదనలేదు అంటానికి ఎట్లా తెలుస్తుందంటే అవును అవును అని 1-10 సార్లు అనకపోయినా ఒక చిరునవ్వు నవ్వారు అంటే మనం ప్రార్థించిన ప్రార్థనను వారు అంగీకరించారని, మన యొక్క అభిప్రాయాన్ని వారు స్వీకరించారని తెలిసే అంశం. భోగో, మరి భోగానుభవం ఉండాలి కదా. ధర్మ, అర్థ, కామ, మోక్ష, దాంట్లో కూడా కామ పురుషార్థం ఉంది కదా. మరి వారి భోగానుభవం ఏంటి అంటే హరిమందిర ఉద్ధృతి, శ్రీమన్నారాయణ యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ, పునర్నిర్మాణం, జీర్ణోద్ధరణే వారికి అలా ఉండేటువంటి. అందుకొరకే భగవత్ కైంకర్య నిధి అని ఒక సంస్థను స్థాపించి వారికి సత్కారాలుగా గౌరవాలుగా వచ్చిన వారన్నిటినీ ఆ భగవత్ కైంకర్య నిధిలో నిక్షిప్తం చేసి ఆ సంస్థ ద్వారా ఆ నిల్వ ఉన్న ధనం ద్వారా, వడ్డీ వచ్చిన ధనం ద్వారా అటు మోటూరులో దేవాలయం వారి జన్మస్థలం అయినటువంటి అక్కడ రామచంద్ర స్వామి యొక్క దేవాలయ ఆలయం లోపలికి వచ్చి ఇబ్బంది కలిగించే పరిస్థితిలో ఉన్నప్పుడు వారు తమకు జై శ్రీమన్నారాయణ మొదటి విగ్రహం వచ్చింది, అయినా వినిపిస్తుంది అనుకుంటాను. వినిపిస్తుంది స్వామి, వినిపిస్తుంది. వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో పెద్ద వర్షం వస్తే కొంచెం ఆలయం కొంచెం ఆ ప్రధానమైన రహదారికి కొంచెం కిందగా ఉన్నప్పుడు నీళ్ళని లోపలికి వచ్చినప్పుడు అయ్యో ఇట్లా ఆటంకం వచ్చిందని వారికి రాష్ట్రపతి పురస్కారం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడంలో వినియోగిస్తూ తమ భక్తుల యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఆ దేవాలయం యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడమే కాక వరవరమునుల యొక్క సన్నిధిని ఏర్పాటు చేసి అక్కడ ప్రతి సంవత్సరం ఆ వరవరముల తిరునక్షత్రముడు గొప్పగా కైంకర్యం చేసేవారు. అటువంటి మహానుభావులు, గుణసముద్రులు అయినటువంటి మహానుభావులు. వారు పాఠం చెప్పినా అద్భుతమే. గురువు గారు
వీరికి అర్థమయ్యేటట్టుగా, మిగతా వాళ్ళకేం తెలిసేది కాదు, వినపడేది కాదు అని అనుకునేవారట. వీరికి మాత్రం హాయిగా అన్ని తెలిసి అర్థమయ్యి బాగా ఇంత మహోన్నతులైన పండితులుగా వారి గురుగారి యొక్క అనుగ్రహం, వారి బోధనా పద్ధతి వీరిని గొప్పగా నిలబెట్టింది. వీరు కూడా నెమ్మదిగా ప్రవాహంలాగా ఉపన్యాసం కాకుండా, ప్రవాహంలాగా పాఠ బోధనా పద్ధతి కాకుండా చినుకు చినుకు పడి ఆ చినుకుల యొక్క సముదాయం అంతా భూమి మీద పడి భూమిలోకి దిగి ఆ నీరంతా నిల్వ చేరి మనకు ఊట పెరిగేలాగా ఉండేటువంటి రీతిలో పాఠ ప్రవచనం సాగేది. అటువంటి మహానుభావుల యొక్క తిరునక్షత్రం రోజు, శతతమ తిరునక్షత్రం రోజు, శత జయంతి ఉత్సవ ప్రారంభం రోజు ఒక అద్భుతమైన అవకాశం, ఒక ఆనందం. ఏంటంటే దీంట్లో నేను భయపడే అంశం ఏంటంటే ఎక్కడ ఎక్కువ మాట్లాడతానో అనేది భయం ఉన్నా సరే జాగ్రత్త కూడా పాటిద్దాము సాధ్యమైనంత వరకు అనుకున్నాను. ఒక 3 రోజుల క్రితం అమ్మగారి లాగా అందరిపైన ప్రేమ చూపించేటువంటి చూడామణి గారి గోష్ఠిలో రఘునాథాచార్య స్వామి వారి యొక్క శత జయంతి విశేషాలను చెప్పడం జరిగింది. గబా 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 చెప్పాను, కానీ బాగా పని ఒత్తిడి వల్ల 4-5 రోజులు ఎక్కువ అలసిపోవడం వల్ల కొంచెం నీరసంగా చెప్పా. అమ్మో, అప్పుడు అమ్మ కాబట్టి అమ్మ గోష్ఠిలో కాబట్టి నీరసంగా చెప్తే సరిపోయింది, కానీ జానకమ్మ గారు మాకు అక్కయ్య గారైనా వీరి గోష్ఠిలో వారు గట్టిగా చెప్పేవారు, మనం గట్టిగా మాట్లాడకపోతే వారి మాటే నిలబడుతుంది మరి అనిపించింది. కానీ వాళ్ళ ఉదయం సభ, వాళ్ళ తిరునక్షత్ర మహోత్సవ విశేష అనుగ్రహం, అలాగే బలం, ప్రేమ ఎక్కడి నుంచో ఎక్కడ ఉంటుందో అక్కడే ఆ ప్రేమ దగ్గర నుంచే బలం వస్తుంది. కాబట్టి ఆ బలాన్ని తోడు చేసుకొని వారి గ్రంథాల గురించి మీకు బాగా తెలుసు. రఘునాథాచార్య స్వామి వారికి పంచప్రాణాల్లో మొదటి ప్రాణమే సత్సంప్రదాయ పరిరక్షణ సభ. ఎవరైనా ఆస్తి కూడగట్టుకోవాలనుకుంటారు, కానీ వీరు కింద పైన ఉండే విశాలమైన భవనాన్ని పూర్తిగా సత్సంప్రదాయ పరిరక్షణ సభ కొరకే కేటాయిస్తాము. ఉన్నప్పుడు మా అమ్మాయిలకు చాలా ఇచ్చేసాము, ఆ ఇచ్చింది సరిపోతుంది అన్నప్పుడు వారికి ఆప్తులుగా ఉండేటువంటి శ్రీమాన్ వరదారెడ్డి గారు, శ్రీమతి సుమతీదేవి గారు, అలా కాదయా, అలా అంటే ఎలా, వాళ్లకు అందాలి కదా, కింది భాగం వాళ్ళకి ఇవ్వండి, పై భాగం మీరు సంస్థకి ఇవ్వండి అంటే, అలా వాళ్ళ మాట కొద్దీ ఇవ్వాల్సి వచ్చి ఇచ్చినా పై భాగం మీదే ఎక్కువ మక్కువ, పైన ఉండే గ్రంథాల మీదనే ఎక్కువ మక్కువ కలిగి ఉండి, గ్రంథం అంటే ఆ సంస్థ అంటే అంత ప్రేమగా ఉండి ఎంతో జాగ్రత్తగా భావించేవారు. అటువంటి ఆ సత్సంప్రదాయ పరిరక్షణ సభాపక్షాన వెలువడిన గ్రంథాల్లో అమృతవర్షిణి గ్రంథాలను మన గోష్ఠి వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. నిజంగా అమృతవర్షిణే. అలాగే రామాయణ రత్నమాలిక ఆ గ్రంథాలను తీసుకున్నారు. విష్ణు సహస్రనామ శ్రీకోశాలను స్వీకరించారు. కాబట్టి గ్రంథాల గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కాకపోయినా ఒక మాట మాత్రం చెప్పుకోవాలి. శత జయంతి పండగ స్పెషల్ అంటారే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వంటకంలోనూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు ఈ శత జయంతి ఉత్సవంలో తలమానికంగా ఉండేటువంటి ఏమిటి అంటే, శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం పరాశర భట్టరు వారికి రఘునాథాచార్య స్వామి వారు స్వేచ్ఛగా విశృంఖలంగా విస్తృతంగా ఎక్కడా ఒక పరిమితికి లోబడి కాకుండా అపరిమితంగా వారి అనుభవాన్ని జ్ఞానాన్ని రంగరించి ఒక దగ్గర మనకు ముద్దగా చేసి ఏ తెలుగులో వ్యాఖ్యానం అందించారో ఆ గ్రంథం గురించి అప్పుడంటే సింహం ఉన్నారు. వారు కవిశాబ్ద కేసరులు వారు ఉన్నప్పుడు వారే తిరుగు లేకుండా అలా ఉన్నారు. కానీ వారు ఇప్పుడు లేరు, వైకుంఠంలో ఉన్నారు. కానీ మరి ఎలా ఈ సంస్థను కాపాడడానికి, వారి ప్రాణానికి రక్ష ఏర్పాటు చేయడానికి ఎట్లయితే రంగనాథ స్వామి వారికి 7 ప్రాకారాలను ఏర్పాటు చేశారో ఈ సంస్థ కూడా ఒక పటిష్టమైన ప్రాకారాలు ఉండాలి అని ఈ సంస్థ ఆవిర్భావంలో కీలక ఘట్టమైనటువంటి శ్రీ తిదండి శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి వారిని, అలాగే రఘునాథాచార్య స్వామి వారి 2 పెద్దల్ని దీనికి బలంగా మార్గదర్శకులుగా ఏర్పాటు చేసినట్టుగా శ్రీ తిదండి శ్రీ రామచంద్రజీయ స్వామి వారిని, శ్రీ తిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజయ స్వామి వారిని, 3 సలహాదారులుగా మార్గదర్శకులుగా ఏర్పాటు చేసుకొని వారి మంగళాశాసనాలను పొందుతూ వారి యొక్క ఛాయాచిత్రాలను పొందుపరుస్తూ, పూర్వం ఎందుకొరకో ఎవరో అన్నారు, కొందరు కొన్ని అనువాదాలు చేశారు, నాకు మాత్రం ఈ గ్రంథానికి వాళ్ళు అనువాదం చేయకుండా నాకు చేసే అవకాశం ఇచ్చారని మన పూర్వులు అన్నట్టు, పూర్వం పరాశర భట్టరు వారి చిత్రం దాంట్లో ఎందుకో లేకుండింది, అయ్యో ఉండాలి కదా అని ఆ చిత్రాన్ని, అలాగే అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల
మంచి కాగితాన్ని మంచి బైండింగ్ తోటి లోపలి విషయం ఎంత గంభీరంగా వైభవంగా ప్రామాణికంగా సుందరంగా సరళంగా ఉందో పైన ఆకృతి కూడా అంత అందంగా వచ్చి ఏం చేస్తున్నావు షడ్గోపాచార్య వరంగల్లో అని జానకమ్మ గారు అడిగితే ఇగో నేను కూడా పనిచేశాను విష్ణు సహస్రనామ భాష్య పునర్ముద్రణ 7.5 లక్షలతోటి సుమారుగా చేసాము. వరంగల్లో ఉన్నందుకు వారి అనుగ్రహం ఉన్నందుకు మీ అందరి అభిమానం ఉన్నందుకు ఒక జ్ఞాపికగా ఒక శత జయంతి ఉత్సవ విశేషంగా అన్నట్టుగా గ్రంథాలు సిద్ధమైనాయి. ఎల్లుండి చిన్నజీయ స్వామి వారి శ్రీహస్తాలతో ఆవిష్కరింపబడుతుంది. ఆ సభలో ఎవరి ముందర ఎవరైనా ఎక్కువగా మాట్లాడడానికి భయపడతారో వారు ఉంటారు. వారు శ్రీమాన్ రంగరామానుజాచార్య స్వామి వారు. వారి ముందర నేను అనుకున్నది మాట్లాడితే అది ఒకవేళ ఒప్పు కాకపోతే తప్పైతే నా వీపు విమానం మోగుతుందని తెలిసే అయ్యా వారు ఈ మధ్యలో మహాలక్ష్మి యాగంలో హైదరాబాద్లో అష్టలక్ష్మి దేవాలయంకి వచ్చినప్పుడు అడిగాను, ప్రమాణం ఉంది, భావన ఇలా ఉంది, మీరు ఒప్పుకుంటే ఈ మాట మాట్లాడతాను, ముందే మీ దగ్గర చెప్పేస్తున్నానని చెప్పారు. ఏమిటి అంటే రఘునాథాచార్య స్వామి వారు ఎవరి ఫోటోలను వేసేవారు కారు, కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. పెద్దల యొక్క మార్గదర్శనం తీసుకున్నాం. వారు ఎక్కడ ఆవిష్కరణ చేయనని ఎవరు ఆవిష్కరించవద్దని మొదటి శ్రీకోశం శ్రీరంగనాథుని సన్నిధిలో, రెండవది తిరుమలలో ఆవిష్కరింపజేశారు. మరి మూడవది పెద్దల యొక్క జగదాచార్యుల యొక్క శ్రీహస్తాలతో ఆవిష్కరింపజేస్తున్నాం. ఎవరైనా లౌకికంగా అయితే పడి పడక లేదా ఇంకేదైనా ఈర్ష్యతోనో అసూయతోనో ఇంకేదో విమర్శించడానికి అవకాశం లేకుండా నా భావనని ఈ మాటల్లో చెప్పుదాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఆ వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడే రంగనాథుడు, ఆ వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడే ఈ తిరువెంగనముడయాన్. ఆ వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనే 5 గాక 6వ రూపంగా ఆచార్య రూపంగా వేయించేశారు కాబట్టి వీరు అంతటా తిరిగే ఆచార్యులు కాబట్టి, పైగా ఆ శ్రీమన్నారాయణుడి నామాన్నే కలిగి ఉన్నారు కాబట్టి, పైగా ఈ సంస్థ ఏర్పాటు కావడంలో వారే ప్రధానంగా ఉంటూ మీరే చేయాలి ఈ పని అంటూ ఒక 5,000 రూపాయలు సమర్పించి సంస్థను ప్రారంభింపజేసిన వారు కాబట్టి, అంతేకాదు విరాట్ విష్ణు సహస్రనామం అనేటువంటి ఓ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మన సంప్రదాయం వాళ్లే గాక ఏ సంప్రదాయానికి చెందిన వారైనా విష్ణు సహస్రనామం పారాయణం చేశాకే అసలు కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి అనేలాగా చేశారు. కాబట్టి అందుకొరకు వారి శ్రీహస్తాలతో అనుకున్నామని అంటాను. దీంట్లో తప్పుందా అంటే బేసిక్గా అనొచ్చు, తప్పే ఉంది అన్నారు. అలా పెద్దలు అందించిన గ్రంథాన్ని పెద్దల శ్రీహస్తాల ద్వారా అందుకోబోయే ఒక విశేషం శత జయంతిలో ఒక విశేషం. ఇవాళ రోజు ఏ అన్నంగరాచార్య స్వామి వారు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఒక పెద్ద దిక్కుగా వేంచేసి ఉన్నారో వారు 83 సంవత్సరాల క్రితం వరవరముని సహస్రనామ స్తోత్రం, వరవరముని అష్టోత్తర శతనామ స్తోత్రం, వరవరముని వారమాల, వరవరముని పక్షమాల, వరవరముని నక్షత్రమాల, వరవరముని తిథిమాల, వరవరముని మాసమాల, వరవరముని అయనమాల, వరవరముని ఋతుమాల, వరవరముని సంవత్సరమాల, వరవరముని యుగమాల, వరవరముని మంగళాశాసనం 1, వరవరముని మంగళాశాసనం 2, వరవరముని కర్ణామృతం, వరవరముని విజయమాల అని సుదర్శనాష్టక పద్ధతిలో ఆ విజయమాల స్తోత్రం చేశారు. అలా 83 సంవత్సరాల తర్వాత ఆ గ్రంథం సరిగ్గా వరవరముల తిన్నక్షత్రం రోజున లభించడం, ఆ గ్రంథాన్ని రంగనాథ స్వామి ఆలయంలోనే సుమతీదేవి గారు ఈ గ్రంథం ఒకటి ఉందయా, ఇది మనకు ఏంటిది ఇట్లా విశేషము, మనకు దీన్ని కాపీలు తీసుకుందామా పనికొస్తుందా అంటే రంగనాథులే తమ ఆచార్యుల యొక్క వైభవం లోకం అంతా అనుసంధించుకునేలాగా ఆచార్యుల తిరునక్షత్రం రోజు ఇలాంటి అవకాశం కల్పించారని పెరుమాళ ఆదేశంగా భావించి ఒక 1000 కాపీలు టైప్ చేసి వాటిని పునర్ముద్రింపజేసుకుంటూ ఇవాళ ఆవిష్కరింపజేసుకుంటున్నాం. రాజహంస గారు వారి మనవల యొక్క అనుమతి పొందిన తర్వాత, అలాగే రఘునాథ దేశిక వైభవాన్ని రఘునాథ దేశికుల యొక్క తిరునక్షత్ర తనియన్, నిత్య తనియన్, వారి తిరునామాలు, అలాగే మంగళాశాసన శ్లోకాలు, అష్టోత్తర శతనామావళి, అష్టోత్తర శతనామ స్తోత్రం, రఘునాథ విజయము, రఘునాథ వింశతి, రఘునాథ దేశిక ఉదాహరణము, అలాగే జ్ఞానానుష్ఠాన సంపన్నులు, భక్తి వైరాగ్య ధనులు, శ్రీమద్ రఘునాథ దేశికులు అనేటువంటి 20 పేజీలకు పైగా ఉండే దాసుడి వ్యాసంతో కలిపి రఘునాథ దేశిక వైభవం అనే గ్రంథం సిద్ధపరచుకొని
అవి ఈరోజు ఆవిష్కరింపజేసుకోవడం. అలాగే మన సంస్థ పక్షాన శత జయంతి ఉత్సవ ప్రత్యేక ప్రణాళికగా నాథముల వారి గురించి, యామనాచార్యుల వారి గురించి అలాగే మన పూరేషులు, వరవరమునులు, నంబిళ్ళ గారు, నంజీయర్ గారు, ఎంబారు గారు, పేరేవాచాంబిళ్ళ గారు, పిళ్ళలోకాచార్యుల వారు, వేదాంతేశ్వరుల వారు, ఇలా ఏ మహనీయులు తమ జీవితం అంతా సంప్రదాయ పరిరక్షణ కొరకు కృషి చేసినారో, ప్రాణాలను లెక్క చేయలేదో ఆ మహనీయుల గురించి కొత్త తరం కూడా తెలుసుకునేలాగా సరళమైన తెలుగు భాషలో 30-40 అందాజ సుమారు పేజీల్లో గ్రంథాలను సిద్ధపరుస్తూ, అయ్యో మాకు తెలుగు రాదండి, చదవలేమండి అనేవారి కొరకు ఇంగ్లీష్లో కూడా భవిష్యత్తులో అనువాదాలు చేయించి పరిచయంగా ఆ గ్రంథాలను సిద్ధపరిచే ప్రక్రియలో భాగంగా అందరూ ఆచార్యుల యొక్క వైభవానికి సమన్వయం అయ్యేటట్టుగా సింగరాచార్య స్వామి వారు అనుగ్రహంతో 40 పేజీల గ్రంథంగా ఆచార్య వైభవం అనే గ్రంథాన్ని సిద్ధపరిచారు. అది మనం ముద్రింప చేసుకోవడం జరిగింది. సంస్థ పక్షాన ఈరోజు ఆవిష్కరింపబడుతుంది. అంతేకాక వారి యొక్క ప్రణాళికలో పెదజీయ స్వామి వారు రఘునాథాచార్య స్వామి వారిని ఆదేశించి, మీరు ఉపనిషత్తుల గురించి వరంగల్లో పాఠ ప్రవచనాలు, ఉపన్యాసాలు చెప్పండి అంటే ఆ ప్రణాళికలోనే భాగంగా ఈశావాస్యోపనిషత్తు, అలాగే కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు ఇలా అనుగ్రహించారు. కేనోపనిషత్తు వివరణ, అలాగే మరికొన్ని శాస్త్రీయ అంశాలతో ఉండేటువంటి గ్రంథం బుధరంజని గ్రంథం. ఈ మధ్యలో చాలా మంది ఆన్లైన్లో పెద్ద దగ్గర ప్రవచనాలు వింటున్న సమయంలో ఉపనిషత్తులకు సంబంధించినటువంటి విశేషాలు చాలా తెలుసుకుంటున్నారు. కాబట్టి వారికి ప్రామాణికంగా, సరళంగా, సుందరంగా, మనోహరంగా ఉండేటువంటి రీతిలో ఉండే గ్రంథం సిద్ధపరచాలని బుధరంజని కూడా సిద్ధం చేయటమైంది. 5 గ్రంథాలను సిద్ధం చేసేటువంటి ఒక అదృష్టం కలిగింది. గ్రంథాలు అంటే ఇదివరకు ఏ తప్పులు జరగకుండా, తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అంశంలో అవి సిద్ధమైనవి, ఈరోజు ఆవిష్కరింపబడుతుండడం. ఇందులో ఒక 3 గ్రంథాలు అందరికీ సముచితంగా, ఉచితంగా అందించాలని హైదరాబాద్లో జరిగేటువంటి 28, 29 తేదీల్లో 4 పూటల్లో 2 రోజుల్లో సోమవారం, మంగళవారం, ఏప్రిల్ 28, 29 తేదీల్లో జరిగేటువంటి శ్రీమద్ రఘునాథ దేశిక విశిష్ట పురస్కార ప్రధానోత్సవ సభలో అక్కడ ఉండేటువంటి భక్తులకు, అక్కడుండే పెద్దలకు కూడా సమర్పించడం కొరకని కొన్ని గ్రంథాలు ముందే జాగ్రత్త చేసి పెడుతున్నాం. అన్నీ అయిపోయినాయి అంటే మరి ఈ మాత్రం దానికి మాకు ఎందుకు చెప్పారండి అనకుండా కొన్ని గ్రంథాలు దాచిపెడితే, ఓహో మాకు కూడా అమ్మ 4 పిల్లలుంటే ఇద్దరు ఆకలి అని వస్తే వాళ్ళిద్దరికి వడ్డించడమే కాక ఓ 2 ఆటకి వెళ్ళి రాకపోతే వీళ్ళు ఇప్పుడు రాలే కానీ తర్వాత అయినా వచ్చేసి నాకు ఆకలి ఏమైంది, నాకు చేయలేదా, వాళ్ళంటేనే ఇష్టమా, నేనంటే ఇష్టం పెడతారని వీళ్ళ కొన్ని గ్రంథాలను భద్రంగా దాచిపెట్టుకుంటూ అందరికి అందేలాగా ఒక ప్రయత్నం చేసేటువంటి రీతిలో కొన్ని సిద్ధపడ్డాం. ఈ గ్రంథాలే గాక ఈ సంవత్సరంలో కొన్ని మంచి కార్యాల గురించి ఒక పెద్దలు మన ఈరోజే వారి పేరు ఇన్ని రోజులు ప్రకటించలేదు, కానీ వారి పేరు ప్రకటించకుండానే అందరిని అడిగితే అందరూ ఆమోదించారు. ఒక నమ్మాళ్ళ వాళ్ళ తిరువాయుముడికి 36,000 అనే భగవద్విషయ గ్రంథం తప్ప మిగతా 23 ప్రబంధాలకు తెలుగు లిపిలో వ్యాఖ్యానము, దానికి తెలుగు అనువాదంతో 23 గ్రంథాలు సత్సంప్రదాయ పరిరక్షణ సభ పక్షాన వెలువరిస్తే బాగుంటుంది. అన్ని గ్రంథాలు ఒక దగ్గర దొరుకుతాయి తీసుకునే వాళ్లకు. అలా చేయండి అంటే ఆ విషయం పెద్దలందరిని అడిగితే అందరూ ఆమోదించిన తర్వాత ఈరోజు అష్టాక్షరి జీయ స్వామి వారు తిరుమలలో ఇలాంటి ఒక భావనను వ్యక్తపరిచారు. దానికి సంస్థలో ఉండే అందరూ పెద్దలందరూ కూడా ఆమోదించారు. కాబట్టి ఇప్పటికే చాలా గ్రంథాలు సింగరాచార్య స్వామి వారు సిద్ధపరిచారు. కాబట్టి వారు సింగరాచార్య స్వామి వారు ఇవన్నీ మనకి చాలా సిద్ధంగా ఉన్నాయి, అవన్నీ మీకు ఇచ్చేస్తాను, సంస్థ పక్షాన్ని ప్రకటించండి, అందరికి అందరి మీద కావాల్సిందని పరమ సహృదయ శిఖామణి అయినటువంటి సింగరాచార్య స్వామి వారు ఆరోగ్యంగా అనుగ్రహ విశేషంగా వేంచేసి ఉన్నారు. కాబట్టి పెద్దల యొక్క సంకల్పం, అది ఆచార్యుల వారి యొక్క దివ్యాజ్ఞగా అది కూడా నెరవేరటానికి ఒక కర్తవ్యంగా భావించుకోవడం జరిగింది. ఇలాంటి ప్రణాళికతో సాగేటువంటి కార్యక్రమంలో 28, 29 రోజు
అహోబిల మఠంలో హైదరాబాద్లో శివం రోడ్ అంటారు, యూనివర్సిటీకి దగ్గరలో, అలాగే అంబర్పేట్ దగ్గరలో చే నెంబర్ దగ్గరలో ఉండేటువంటి దుర్గాబాయి దేశముఖ్ కాలనీ, డిడి కాలనీ. ఇంత అడ్రస్ ఎందుకు చెప్తున్నా అంటే సాధారణంగా చాలా సార్లు చెప్పినా కానీ తేదీ మర్చిపోతుంటారు కొందరు, సమయం మర్చిపోతుంటారు కొందరు, స్థలం మర్చిపోతుంటారు కొందరు. మేము అంతా తిరిగి వచ్చామని తీర సభ అయిపోయే సమయానికి వచ్చేసి మేము ఇట్లా అనుకోలేదు అనుకుంటారు. కాబట్టి హైదరాబాదు అంబర్పేట దగ్గరలో శివం రోడ్డు, దుర్గాబాయి దేశముఖ్ కాలనీ, డిడి కాలనీ, 28 ఏప్రిల్ 29 ఏప్రిల్ సోమవారం మంగళవారం ఉదయం సాయంత్రం. ఇంట్లో వంట చేసుకోవడం కొరకు ఆలస్యమై సభలో మధ్యలో ముగింపులో రావడం కాకుండా ఇక్కడే బాలభోగం, ఇక్కడే తదియారాధన, ఇక్కడే మధ్యాహ్నం పూట మంచి విషయాలతోటి పెద్దవాళ్ళ యొక్క సంభాషణతోటి కాలం గడుపుతూ రాత్రి మాత్రం పడుకోవడానికి సురక్షితంగా ఇంట్లో పడుకునేలాగా 2 రోజుల కార్యక్రమం. ఇదివరకు ఏదో భోజరాజు గురించి వినడం, ఇంకెవరో విక్రమాదిత్యుడి గురించి వినడం, ఇంకెవరో దానకర్ణుడనో శివ చక్రవర్తినో విన్నా అసలు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సేవ చేయడం కొరకు ఎముకలు లేకుండా, చేయి దాచుకోకుండా, ఏం కోరుకోకుండా, వేదిక దగ్గర ఉండకుండా, వేదిక ఎక్కకుండా, పేరు గురించి అనుకోకుండా, అడ్రస్ సేకరించో ఫోన్ నెంబర్లు సేకరించో కాకుండా తానంటే ఎవరికో తెలవాల్సిన పని లేదన్నట్టుగా గ్రంథాలను పంచుతూ, పుస్తకాల గోపాలకృష్ణయ్య దివ్య దేశాల్లో పండిత సభలు నిర్వహిస్తూ పండిత సభల గోపాలకృష్ణయ్య అన్నట్టుగా ఉండేవారు. రఘునాథాచార్య స్వామి వారికి జ్ఞానపుత్రులుగా ఉండేటువంటి ఇద్దరిలో ఒక కుమారులుగా ఉండేటువంటి వారు. ఈ శత జయంతి ఉత్సవంలో మన కైంకర్యంగా ఈ కార్యక్రమం నిర్వహిద్దామని కోరినప్పుడు ఆ కార్యక్రమంలో విశిష్ట పురస్కార ప్రదానములు 6 మహానుభావులకు సమర్పించాలని. ఎప్పుడు ఇద్దరికి సమర్పించేది ఉండింది. ఒకసారి స్వామివారు 4 సమర్పించారు, ఒకసారి 6 కూడా అనుకోకుండా అలా జరిగిపోయింది. ఈ సంవత్సరం 8 పెద్దలకు ముందు వెనకల్లో కలిపి 8 మందికి మహానుభావులకు విశిష్ట పురస్కార ప్రదానం చేయాలనుకున్నాం. కానీ మనం అనుకున్న దానికంటే పండగ వేగంగా పోతుంది, వైభవంగా పోతుంది, పరిగెత్తలేకపోతున్నాం. కానీ అందుకుంటాం, ఎందుకంటే సంకల్పం మనది కాదు కాబట్టి. శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమాన్ అమరవాది వెంకట నరసింహాచార్య స్వామి వారు, భద్రాచలంలో వేంచేసి ఉండేటువంటి ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ కెఈ స్థలసాయి స్వామి వారు, ఆ భద్రాద్రి క్షేత్రంలోనే ఉండేటువంటి మరో మహానుభావులు ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్య స్వామి వారు, తిరుమల క్షేత్రానికి సంబంధించిన ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ గారు, అలాగే అంతా అయ్యల వైభవేనా, అమ్మ లేకపోతే అయ్యలు ఎక్కడిది, మనంతా పురుషకార ప్రధానం కదా అని భావించుకుంటూ ఎదురు చూస్తుంటాం కదా. 2 అమ్మలకి మన ఉభయ వేదాంత విదుషిమణి శ్రీమతి టీకే చూడామణి గారికి, విశిష్ట పురస్కార ప్రదానము అనేటువంటి కార్యక్రమం జరుపుతూ, అలాంటి కార్యక్రమంలో ఇంతే కాక ఈ సంవత్సరంలో శతాధిక పురస్కార సమర్పణ అనుకున్నాం. ఎవరైనా ఏంటి ఏది పడుతుంది అనుకోవడమేనా, దానికి ప్రమాణం ఉండద్దా? అసలు ప్రమాణం లేకపోతే మన సంప్రదాయాలు ఒప్పుకోరు. తన్నెంజిల్ తోతునదే చొల్లి ఉపదేశవర వార్తదెన్బర్ మూర్ఖరావార్ అనే పెద్ద టైటిల్ ఇస్తారు. అయితే రఘునాథాచార్య స్వామి వారు దంపతుల యొక్క వివాహ వజ్రోత్సవ సమయంలో 75 సంవత్సరాలు అయింది వారికి వివాహం అయిందని, వారు 75 మంది దంపతులని సత్కరించారు, ఆశీర్వదించారు, అభినందించారు. అది చాలదా ప్రమాణం? 100 సంవత్సరాలు కాబట్టి ఏమన్నట్టు 75కి 75, 100కు 100 చూసుకోమని చెప్పినట్టే. కాబట్టి కొన్ని ఏమో వాచా చెప్పడం ఉంటుంది, కొన్ని కనుసైగలతో చెప్పడం ఉంటుంది. కాబట్టి తిరువేంగనముడయాన్ అంతకుముందు కృష్ణావతారంలో ఉన్నప్పుడు అర్జునుడికి నా పాదాలను శరణు వేడు, నీకు అన్ని దుఃఖాలు పోతాయని చెప్పారు. పార్థాయ సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతో కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే. అప్పుడంటే విభవ అవతారం కాబట్టి అర్జున ఇటు రావై, నువ్వు నా పాదాలు పట్టుకోవి బాగుపడతావని అని చెప్పారు. ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ విషయాన్నే కుడి చేత్తోనేమో
నా పాదాలు పట్టుకోండి అని ఎడమ చేత్తోనేమో మిమ్మల్ని సంసారం అనే సముద్రం నుంచి విడుదలోంచి ఈ ముళ్ళకంపలోంచి ఉద్ధరించి సాయుధ్యం అనే దాన్ని ఇస్తానని చెప్పినట్టుగానే స్వామివారు అప్పుడు అలా వాగ్రూపంతో వ్యవహారంతో చెప్పిన విషయాన్ని ఇప్పుడు మనకు ఆలోచన కలిగేలాగా వారు ఒక ఆలోచన తలపిస్తే తోచిన ఆలోచనగా భావించి శతాధిక పురస్కార సమర్పణలో యువకులుగా ఉంటూ చిన్న వయసులో వాస్తవానికి అంత నిబద్ధత తక్కువగా ఉంటుంది, సంప్రదాయం మీద నిష్ఠ తక్కువగా ఉంటుంది, వైదికమైన వేష భాషల మీద కొంచెం అనుకూలం తక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా వైదికంగా ఉంటూ యువకులుగా ఉంటూ ఆలయాల వ్యవస్థలో అర్చకులుగా ఉంటూ వ్యవస్థను పట్టుకొని దాన్ని కాపాడుతూ ఉండేటువంటి వారి దగ్గరే విద్యను అభ్యసించినటువంటి యువకులైన వారికి ఎక్కువ మందికి అనుభవజ్ఞులైన పెద్దలకు అలా అన్ని విభాగాల్లో కలుపుకొని శతాధికంగా సమర్పించే పురస్కారాల కార్యక్రమంలో భాగంగా 16 మందికి శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి ద్వారా 16 మందికి సత్కార కార్యక్రమం పురస్కార ప్రదాన కార్యక్రమం ఉంటూ మరికొంతమంది మహానుభావులకు సుమారు ఒక 5-6 28, 29 తేదీల్లో ఉంటూ, అంతేకాక మన కాళిదాస కావ్యంలో ఎప్పుడో చదువుకున్న గుర్తు, ఎప్పుడో పాఠం చెప్పిన గుర్తు. ఆ సూర్యకిరణాలు అనేవి కిందికి ప్రసరించే కిరణాలే కాక ఊర్ధ్వ కిరణాలు కూడా ఉంటాయని. అలాగే మన భగవద్ రామానుజ సిద్ధాంతంలో మన సంప్రదాయంలో ఉండే విశేషం ఏంటంటే భగవద్ రామానుజ వారి యొక్క శ్రీపాద సంబంధం తర్వాతి వారికి, ఆ శిరస్ సంబంధం పూర్వమైన వారికి అన్నట్టుగా రఘునాథాచార్య స్వామి వారి అనుగ్రహంతో బాగా ఉద్దండులైన వారికే కాక వారి అనుగ్రహంతో ఉన్న యువకులకే కాక వారికి సమకాలికులుగా ఉండి వారికంటే ముందు ఉన్నవారై ఉండి ఎవరు సిద్ధాంతానికి సంప్రదాయానికి ఎంత విశిష్టమైన సేవలు అందించిన రామానుజ సంప్రదాయ సేవా దురంధరులు ఉన్నారో వారిని ఈ పండగ నాడు స్మరిస్తూ వారు చేసిన కార్యక్రమం వీరు కూడా కొనసాగించారు. వీరు ఉండబట్టే కదా మనం ఇలా ఉన్నామని మన ఉనికికి మూల కారణమైనటువంటి మహానుభావులను స్మరిస్తూ చంద్రునికో నూలు పోగులాగా అన్నట్టుగా మొదటి ప్రారంభమైన కార్యక్రమంగా ఒక 20 మంది మహనీయులను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ మహనీయుల యొక్క స్మృత్యంజలి పురస్కారంగా ఒక కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం అయింది. అలా 28, 29 తేదీల్లో భాగ్యనగరంలో కార్యక్రమం కాబట్టి ఇవాళ కర్నూలులో ఎలా అయితే కుర్చీలు సరిపోక హాల్ సరిపోక నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది, అలా ఇప్పుడంటే మనం హౌబిల మఠంలో పెట్టాం కానీ నెక్స్ట్ కార్యక్రమం ఏదైనా ఎల్బీ స్టేడియంలో పెడదామా అని గోపాలకృష్ణ గారు అనుకునేలాగా ఎక్కువ మంది మన గోష్ఠుల వారే గాక అందరినీ రండి రండి అని నిరాడ పోదువీరు పోదుమినో అని అండాళమ్మవారు అన్నట్టుగా మంచి సందర్భము, మంచి సన్నివేశం. ఆచార్యుల కృప, మన ఆచార్యుల కృప, సాంగత్యము పోయేటప్పుడు వచ్చేటప్పుడు హైదరాబాద్లో అనేటువంటి భావనను తెలియపరుస్తూ ఎక్కువ మంది రావాల్సిందిగా ఆహ్వానం చేస్తూ, ఇంతటితో అయిపోలేదు, కొంచెం ఆశ ఎక్కువ కాబట్టి నేను మొన్న ఒక ప్రార్థన చేశా. ఆ ప్రార్థనకు నాకు 2 ప్రార్థనలు చేస్తే ఒక ప్రార్థనకు అనుకూలమైన స్పందన కలిగింది. ఆ ప్రార్థన గురించి చెప్తాను. ఎందుకంటే ఈ విషయాన్ని మొన్న ఐఏఎస్ రమణాచారి గారితో చాలా విషయాలు చెప్తూ ఈ మాట చెప్తే ఆయన ఆశ్చర్యపోయారు, సంతోషించారు. రఘునాథాచార్య స్వామి వారి యొక్క ధర్మపత్ని గారైనటువంటి సీతమ్మ గారిని పెద్దమ్మ గారు అని పిలుస్తారు వరంగల్లో. అలా సీతమ్మ గారి యొక్క పెద్దమ్మ గారి యొక్క పుట్టినరోజు జన్మదినోత్సవం జూలై 23వ తేదీ వస్తుంది. ఆ జూలై 23వ తేదీ రోజున లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవి అమ్మవార్ల యొక్క వైభవానికి సంబంధించిన శీర్షికల పైన, విషయాలపైన, టాపిక్స్ పైన మళ్ళీ మాట్లాడడంలో మళ్ళీ మేము అడ్డు రాకుండా ఉభయ వేదాంత విదుషీమణులైనటువంటి మహిళా ఉపన్యాసకులు మహిళలే, విషయాలు అమ్మవార్లయే, సందర్భము పెద్దమ్మ గారి పుట్టినరోజే అంతా ఉండి అవశ్య శ్రోతలు మాత్రం మగవాళ్ళు కూడా రావడానికి అవకాశం కలిగించాలని కోరుతూ ఉన్నాం. అలా ఎక్కువ సంఖ్యలో పాల్గొనేటట్టు ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఆ అంశాలను రాస్తూ ఆ పేపర్ కూడా ఇస్తే వాటిని పుస్తక రూపంలో పొందుపరుస్తూ వారి ఉపన్యాసాలను రికార్డ్ చేసే ప్రయత్నం చేద్దాము అవకాశం ఉంటే. కానీ ముందైతే ఉపన్యాసం ఇస్తారు కాబట్టి, రాతపూర్వకంగా ఇస్తారు కాబట్టి గ్రంథస్థం చేసేటట్టుగా అలా 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో సుమారు 30-35 మంది ఉన్నారు కాబట్టి
అలాంటి వారు ఒక పూటలో ఒక రోజులో అయిపోకపోయినా వరంగల్లో 1-2 పూటలు వారి స్వస్థలం కాబట్టి ప్రయాణ సౌకర్యానికి వీలుగా హైదరాబాద్ వాళ్ళ కొంతమంది అలా 4-5 సెషన్స్ లో ఆ కార్యక్రమం కూడా చేపట్టబోయే కార్యక్రమం శత జయంతి ఉత్సవంలో. ఎప్పుడైనా అందరిలో ఒక మాట అంటే ప్రతిజ్ఞాభంగ భీరుణ, అందరిలో చెప్పాం కదా, మనసులో అనుకున్నదైతే చేసినా చేయకపోయినా ఎవరు ఒప్పుకోరు, ఎవరేం కాదనరు, ఇదేంటి అనరు. కానీ అందరిలో అన్నాక ఆ మాట కట్టుబడాల్సి వస్తుంది కాబట్టి ఇలా ప్రకటించడంలో ఉద్దేశం ఏంటంటే చేసి తీరాలి అనే ఉద్దేశంగా. అలాగే గత సంవత్సరం హైదరాబాద్లో ధనుర్మాస సందర్భంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ పక్షాన ఎవరైతే ప్రవచనకర్తలు ఉన్నారో వాళ్ళు ప్రవచనాలు చేస్తున్నారో వాళ్ళని సేవించి వారు చేసే విధానము, ఆలయంలో జరుగుతున్న వ్యవస్థ గురించి గమనించి ఆ వివరాలను తిరుపతి దేవస్థానానికి పొందుపరిచి తెలిపే సందర్భంలో యువకులైనటువంటి విద్వాంసులను, మహిళామూర్తులను, అలాగే స్వాములను సేవించినప్పుడు 13-14 మంది 15 మంది సుమారు పెద్దల దగ్గర సేవించి విషయాన్ని సరళంగా స్పష్టంగా సమయంలో కొంచెం ఆకర్షణీయంగా చెప్తున్న వాళ్ళని చూసి వీరందరినీ రఘునాథ దీక్షితుల వారి యొక్క శత జయంతి సమయంలో ఒక దగ్గరికి చేర్చి వారికి కూడా శీర్షికలు ఇచ్చి అరగంట చొప్పున ఉపన్యాసం చెప్పించి ఆ విషయాలను కూడా గ్రంథస్థం చేస్తే ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడ్డప్పుడు ఆసక్తిగా ఉన్నప్పుడు వారికి కూడా కోశాలంతా అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది అనుకున్నాం. ఇవన్నీ శత జయంతి ఉత్సవంలో ఉండేటువంటి ప్రాథమికంగా ఇప్పుడు అనుకున్న ప్రణాళికలు. ఈ అంశాలను కూడా రఘునాథ దేశిక వైభవం అని వాళ్ళు ఆవిష్కరింపబడే గ్రంథంలో పొందుపరచుకోవడం జరిగింది. అలా రఘునాథ స్వామి వారి జీవనం బహుముఖ ప్రజ్ఞతో, బహుముఖంగా ఎలా అయితే ఒక విశ్వవిద్యాలయంలో భాషలుంటాయి, అలాగే సైన్స్ విషయాలుంటాయి, అలాగే కామర్స్ ఇట్లాంటి విషయాలుంటాయి, రకరకాల అంశాలతో కూడిన ఒక వ్యవస్థ ఉంటుందో రఘునాథాచార్య స్వామి వారు ఓ పక్కన ఉభయ వేదాంత పండిత సభలను సంవత్సరానికి 1-2 సార్లు నిర్వహించేవారు. అలాగే శ్రీ పాంచరాత్ర ఆగమ పాఠశాల, ఎంతసేపు థియరీ కాకుండా ప్రాక్టికల్గా కూడా కొందరిని సిద్ధపరిచి వారి ఆలయంలో కైంకర్యం చేసేలాగా అర్చామూర్తి యొక్క వైభవాన్ని లోకమంతా తెలుసుకునేలాగా ఒక పాఠశాల పెట్టి ఎందరినో విద్యార్థులను సిద్ధపరిచారు. అలా ఒక సేవ చేశారు, సభలను నిర్వహించారు. భగవత్ కైంకర్య నిధి అనే ఒక సంస్థ పేరుతో వారి యొక్క పవిత్ర ద్రవ్యాన్ని సత్కార్యాలకు వినియోగించారు. అలాగే సంస్కృత విజ్ఞాన వర్ధిని పరిషత్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా ఎన్నో సంస్కృత గ్రంథాలను కూడా ముద్రింపజేశారు. సత్సంప్రదాయ పరిరక్షణ సభ గురించి మనకు తెలిసిందే, మన గ్రంథాలను ఆస్వాదిస్తున్నటువంటి వారమే. వరదరాజస్తవం అనే గ్రంథాలను కూడా మన గోష్ఠి వారు స్వీకరించి అందులో స్వామివారు, అయితే ఆ వరదరాజస్తవం విశేషం ఏంటంటే మిగతా చాలా గ్రంథాలు వారు చెప్తుంటే రాసిన సందర్భాలు ఉన్నాయి. 1-2 గ్రంథాలు చిన్న చిన్నవి వారు రాసినవి ఉన్నాయి. కానీ వరదరాజస్తవం వారు విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి, విద్యార్థిగా ఆ సీతారాంబాగ్ కళాశాలలో ప్రవేశపెట్టబడిన నాడు ప్రార్థనగా వారికి వరదరాజస్తవం ఉండేది. ఆ రోజు నుంచి విద్యార్థి దశలో అనుసంధానం చేయడమే కాక వారు వరంగల్కి వచ్చినాక 1946 నుండి స్నానానికి వెళ్ళి స్నానం ప్రారంభించిన మొదటి చెంబు దగ్గర నుంచే ఈ స్తోత్ర అనుసంధానం. మనం పెద్దలు స్నానం చేయడం అనకూడదు సంప్రదాయంలో, తీర్థం ఆడుకోవడం అనాలి. అలా తీర్థం ఆడుకోవడం సందర్భం దగ్గర నుంచి ఆ వరదరాజస్తవం అనుసంధించి ఆ తర్వాత అనుష్ఠానం చేసుకుంటూ సుదర్శన శతకం అనుసంధించేవారు. వారు సుమారు 74-75 సంవత్సరాలు ఏ రోజు స్నానం మానేశారో ఆ రోజు మాత్రమే అనుసంధానం సాగలేదు. అంటే జ్వరం వచ్చిన 1-2 సందర్భాల్లో 3-4 రోజులు మినహాయించి అన్ని సంవత్సరాల పాటు వారు అనుసంధించడమే కాక సుమారు ఒక 60-70 శ్లోకాల వరకు రాసే వాళ్ళ దగ్గర ఎవరు అందుబాటులో లేరని వారే రాసుకుని ఆ తర్వాత వారి చిన్నల్లుడు గారు రఘుపతి గారు సహాయం చేశారు వారు చెప్పిన విషయం రాయడంలో. అలా వారు ఎక్కువ భాగం రాసి చాలా 7 పదులు సుమారు వయస్సు 70 సంవత్సరాలకు పైగా అనుసంధానంలో ఉన్నటువంటి ఆ వరదరాజస్తవాన్ని వారు 1-2 భాగాలుగా అందించడం, ఆ గ్రంథాల్లో మనం కూడా సేవించడం. పంచస్తవ పాఠ్య ప్రవచనం మన సద్గ్రంథ అధ్యయన గోష్ఠిలో సాగినప్పుడు ఈ కోశాలను మనవారు అడిగారు, తీసుకున్నారు. అలా సంప్రదాయబద్ధమైన జీవనాన్ని, అలాగే అందరితో కలిసి పంచుకునేటువంటి స్వభావం. సాధారణంగా కొంచెం గొప్పతనం కాగానే అబ్బా నేను రైల్లో అన్ని గంటలు కూర్చోలేనండి, ఫ్లైట్ బుక్ చేయండి అంటుంటారు. లేదా నేను ఏసీలో ప్రయాణం చేస్తానండి, స్లీపర్లో రాలేను అంత రద్దీలో అంటారు. నేను అందరిలో సాపాటు చేయాలండి, విడిగా నా ఒక్కరికి స్పెషల్గా ఏదో పైన కూర్చోబెట్టి గౌరవంగా
వెండి గ్లాసు, వెండి చెంబు, వెండి పళ్ళెం ఇలా ఉండేటట్టు చూడండి అంటారు ఎవరన్నా. అనడంలో తప్పేం లేదు, ఎందుకంటే జ్ఞానులైన వారికి మనం ఎంత సమర్పించినా ఎంత సేవ చేసినా తక్కువే. కానీ ఇంత జ్ఞానం ఉన్నా, ఇంత వైభవం ఉన్నా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణం ఉన్నట్టుగా వారికి ఏసీ టికెట్ చేస్తే ఇష్టపడేవారు కాదు, విమాన ప్రయాణం ఇష్టపడేవారు కాదు. ఆ స్లీపర్ క్లాస్లో కారులో అయితే మొదటి సీట్లో అలా ముందుగా దర్జాగా కూర్చున్నట్టు కాకుండా మధ్య సీట్లో ఇటు పక్కన శిష్యులు అటు పక్కన శిష్యులు ఉంటే ఆ ప్రయాణ సమయంలో కూడా ఏదన్నా విషయాలు చెబుతూ వారితో కలిసి స్నేహంగా తమ అనుభవాలను పంచుకుంటూ క్రీడార్థమపి యద్బ్రూయు అని ఏదో ఒక సరదాగా మాట్లాడినా అందులో ఏదో ఒక విశేషం ఉండాలి అనేట్టుగా అలా తమకి ఇష్టమైన వారితో, ముఖ్యంగా రఘునాథాచార్య స్వామి వారికి చిరంజీవి స్వామి వారికి 2-3 అంశాల్లో చాలా సామ్యాలు ఉన్నాయి. అందరూ వైదికంగా ద్వాదశోర్ధపుండ్రధారణి చేయాలి, వైదికంగా కట్టుబొట్టు జుట్టు ఉండాలి అనే నియమాల మీద బాహ్యంగా బలంగా కాక, పర్వాలేదు వైదికమైనటువంటి తిరుణకాపు ద్వాదశోర్ధపుండ్రధారణ కాకపోయినా నుదుట తిరుణకాపు కలిగి వైదికమైన పద్ధతిలో ధోతి ఉత్తరీయము అలా సాంప్రదాయబద్ధమైన దుస్తులు చీర ఇలాంటి కట్టుకున్నవారు, లౌకికమైన ఉద్యోగంలో ఉన్న లౌకికమైన చదువు చదువుకున్న వారు మనస్సు కనుక పవిత్రమై మంచి మనస్సు గలవారై కొంచెం సేవాభావం ఉండి సంప్రదాయం మీద పెద్దల మీద గౌరవం ఉండి తమకు సంపాదించుకున్న దాంట్లో తమకున్న స్థితిలో కొంచెం సహకరించే ఒక లక్షణం ఉంటే వారిని ఇష్టపడి వారు డాక్టర్లు అయినా, అడ్వకేట్స్ అయినా, లాయర్లు అయినా, జడ్జెస్ అయినా ఇన్ని రంగాల వారు చిన్నజీవ స్వామి వారికి శిష్యులుగా ఉన్నారు. అలాగే రఘునాథాచార్య స్వామి వారికి కూడా అన్ని రంగాలకు చెందిన వారు కూడా శిష్యులుగా ఉండడం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది లాభపడే పరిస్థితుల్లో కొన్ని నియమాలను దాటినా పర్వాలేదు అని భగవద్ రామానుజుల వారు ఏ మార్గాన్ని చూపించినారో ఆ మార్గంలోనే ఎక్కువ మంది బాగుపడమే, ఎక్కువ మంది తరించడమే లక్ష్యంగా చిరంజీవి స్వామి వారు ముందుకు సాగుతున్నారు. రఘునాథాచార్య స్వామి వారు అలాగే ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో లౌకికంగా ఉద్యోగం చేస్తూ ప్యాంట్ షర్ట్ వేసుకునే రోజుల్లో, కొంచెం క్రాఫ్ట్ తో ఉండే రోజుల్లో 24-25 సంవత్సరాల క్రితం అలాంటి వాడిని సగం భక్తి ఉండి సగం భక్తి లేకపోయినా, కొంచెం రుచి లేకపోయినా ఇంటి దానిక ప్యాంట్ షర్ట్తో రండి, ఇంట్లో వరండాలో మార్చుకొని కాలక్షేపం విని మళ్ళీ మీరు డ్రెస్ మార్చుకొని పోయినా పర్వాలేదు, కానీ ఈ దీంట్లో ప్రవేశించండి, మీ కుటుంబ నేపథ్యాన్ని మీ పరంపరను మరవకుండా ఇందులో లాభపడండి అని వారు ప్రోత్సహించడం. అలా వేదిక మీద ఇప్పుడు ఉన్నట్టుగా కొంచెం వైదికంగా శిఖతో లేకపోయినా ఉపన్యసించే అవకాశం 2002లో చిరంజీవి స్వామి వారు, రంగరామానుజాచార్య స్వామి వారు అనుగ్రహించడం, ఆ వేదిక మీద రఘునాథాచార్య స్వామి వారు లాంటి పెద్దలు ఉండడం, అప్పుడు కొంచెం చిన్న అడుగులు వేసి అలా పెద్దలందరి కటాక్షం వల్ల ఇవాళ ఒక 4 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈ మధ్యలోనే కోరకొండలో ఒక సన్నివేశం జరిగింది. మనం ఇంకో 3 నిమిషాలు ఉంది, మళ్ళీ 3:15కు ఇక్కడ మళ్ళీ సభ ఉంటుంది అనుకున్నాం. సభ ప్రకటించుకున్నాం. మళ్ళీ ఆ సభకు ప్రవేశించి ఆ కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే పండితులైన వారితో మాట్లాడించకపోతే, వారి మాటలు వీడియోలో ఉండకపోతే, రికార్డు కాకపోతే శత జయంతిలో కొందరే వచ్చారు అనుకోకుండా, వచ్చిన వాళ్ళు నొచ్చుకోకుండా విన్న వాళ్లకు అవకాశం మెండుగా కలిగి ఇదంతా చారిత్రాత్మకమైన ఘట్టం కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉండాలని సాయంత్రం ఒకటే పూట ఉన్న సభ అన్నదాన్ని వారితో స్వామివారిని గట్టిగా ప్రార్థించి పొదరి పూటకు కూడా పెట్టి మధ్యలో ఇంకో పూట కూడా పెట్టి 3 పూటలుగా మార్చడం అయింది. అటు వెళ్ళే పని ఉన్నా ముఖ్యంగా మన పెద్దల యొక్క అనుగ్రహం అలా ఉండబట్టే ఇవాళ ఇలా వంగల స్వామి వారు, స్థానాచార్య స్వామి వారు అంత దూరం నుంచి వెంచేశారు. అడిగాను, దేవరవార్ల పేరు ముందర ఉభయ శ్రీమానం రాస్తున్నారు, దాసుడు కూడా రాస్తున్నారు, అయితే మీరేమో ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు, దాసుడేమో ఉభయ వేదాంత ప్రచారకాచార్యుడు, ఇలా సరిపోతుందేమో అంటే వారందరూ సంతోషించి ప్రచారం ఉంటేనే కదా ప్రవర్తకుల బలం అని అన్నారు. సాయంత్రం సభలో దాసుడు ఉపన్యాసం, సాతలూరు వారు, గుండ్లకృష్ణమాచార్య గారు, శటగోపముని జీయర్ వారు, భట్టర్ వారు అందరు ఉన్నప్పుడు అందరు కలిసి ఫోటో దిగుతున్నారు. ఈ ఇందరిలో అందరూ పెద్దవాళ్ళు, ఫోటోలో ఉండదగిన వారే, నేను ఒక్కడనే ఇలా ఉన్నాను, మీరందరూ మణులు ప్రకాశంగా ఉండేవాళ్ళు, నేను దారం వంటి వాడిని, మిమ్మల్ని పట్టుకోవడం వల్ల నాకు కూడా గౌరవం వచ్చింది. అంటే ఈ మణులన్నీ ప్రకాశంగా ఉండాలంటే, బాగా నిలవాలంటే, కనపడాలంటే దారం ఉండాలి కదా అన్నారు. అంటే ఎది చేసి పెద్దలనేవారు పడిపోకుండా దగ్గర పెట్టుకుంటారు, నిలబెట్టుకుంటారు, తోడు పెట్టుకుంటారు, చెడిపోకుండా పడిపోకుండా ఉండేటట్టు చేస్తారు. కాబట్టి 23 సంవత్సరాలు
వీడితో ఒక సేవ తీసుకొని వీడిని ఒక వస్తువుగా చేసి సంప్రదాయంలో వీడి నుంచి వీడి జన్మ బాగుపడేలాగా చేసిన ఆ మహానుభావులు రఘునాథాచార్య స్వామి వారు, రంగరామానుజాచార్య స్వామి వారు, జనజీయ స్వామి వారు, వారి శ్రీపాద సన్నిధిలో సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇంతసేపు నేను పొద్దున రాత్రి వరకు బాగా పని నుండి ఇవాళ ఏమైపోతాను అని గమిష్యామి అపహాస్యతాం అన్నట్టుగా అవుతుందా? ధారాళంగా సాగే గోష్ఠిలో తారకమ్మ గారు ప్రవచనం ద్వారా అలా కంచు కంఠంతో సాగే గోష్ఠిలో మరి అంగీకరించనైతే అంగీకరించాను, జరగబోయే కార్యక్రమాలు అందరికి తెలవాలని. కానీ ఏమవుతుంది అనుకున్నా, ఇలా మాట్లాడించినటువంటి హయగ్రీవుడికి, ఆచార్యులకు, పెరుమాళకు దాసోహం చేస్తూ, మీ అందరూ కూడా, అందరూ పెద్దవాళ్ళు మాట్లాడితే ఏ లాభం, కొంత చిన్నవాళ్ళు మాట్లాడే చిలక పలుకులు వినాలని వినడం, ప్రోత్సహించడం, సంతోషాన్ని ప్రకటిస్తూ, శ్రీమతి రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయా నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసన పరైర్మద ఆచార్య పురోగమే సర్వేశ్య పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. 3:15కి వెళ్ళిపోవాలి అని సూచించారు చమత్కారంగా. వారు అక్కడ చాలా అత్యవసరమైనటువంటి అద్భుతమైనటువంటి విద్వత్ సభలో అన్వయించాలి. అన్వయించారు, అన్వయిస్తారు, అన్వయించబోతున్నారు సాయంత్రం కూడా. అలాంటి మహనీయులైనటువంటి విద్వాంసులతో కలిసి గడిపేటటువంటి ఆచార్య తిరునక్షత్ర సందర్భంలో, అది విశేషించి తిరునక్షత్రపు రోజున మనతో కలిసి కొంచెం సమయం గడపడానికి అంగీకరించటంలో వారి సహృదయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ జియర్లున్నారా అంటే లేరు, విద్వాంసులున్నారా అంటే లేరు, ప్రఖ్యాతులున్నారా అంటే లేరు. సామాన్యులం, ఏదో హాయిగా రోజు కలిసి ఇక్కడ సత్కాలక్షేపం చేసుకుంటూ ఉండేటటువంటి గోష్ఠి. కానీ ఈ గోష్ఠి వారి పట్ల కూడా అంతే ఆదరాన్ని చూపించి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమ వైభవాన్ని మనకి కూడా స్పష్టంగా అందించటానికి ఇంత మంచి రోజుని తమకి అవకాశాన్ని చేసుకుని అన్వయించినటువంటి శఠగోపాచార్య స్వామి వారికి ఏమి మనం తిరిగి ఇవ్వలేం. ఈ ఆదరం, ఈ ఆత్మీయత ఎప్పుడూ మన పట్ల ఇలాగే ఉండాలి అని ఆచార్యుల ఆదరం ఇలా ప్రవహించింది మన మీద. మన ఇళ్లలో మనం కూర్చుని ఆచార్య తిరునక్షత్ర వైభవాన్ని ఈ రకంగా అనుభవించటం అనేటటువంటిది రఘునాథాచార్య స్వామి వారికి ఉండేటువంటి ప్రేమ అని మనం భావించాలి. నాకు శ్రీవచన భూషణాన్ని అనుగ్రహిస్తారా అంటే ఒక్కదానికే అనుగ్రహిస్తానన్నారు. కూర్చునేవారు 11 గంటలకు. మీకు ఎన్నో మార్లు నేను చెప్పాను కదా, ధనుర్మాసంలో నాకంటే ముందు సిద్ధపడి చిన్న పిచ్చుకలాగా అలా కూర్చునేవారు గ్రంథం పట్టుకొని. ఆ పైన వారి ఇల్లు చెప్తూ ఉంటే, ఇప్పుడు శఠగోపాచార్య స్వామి వారితో ఉండే అనుబంధం ఏమిటి అంటే, శ్రీభాష్య గోష్ఠిలో మేము సహాధ్యాయులు. ఆ తర్వాత స్వామివారి అద్భుతమైనటువంటి రీతిలో జరిగినటువంటి తిరునక్షత్ర భాగ్యాన్ని కలిసి అనుభవించినటువంటి వారు. స్వామివారి యొక్క ఆ తదనంతరము వారి వైభవ ప్రకాశక దీపికగా నలువైపులా ఆ ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉండేటటువంటి శఠగోపాచార్య స్వామి వారికి ఇతోధికమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలని అందించి, పెద్దల మన్ననలని పొందుతూ, సమకాలీనుల యొక్క సౌమనస్యాన్ని పొందుతూ, స్నేహాన్ని పొందుతూ, తదనంతర తరానికి అద్భుతమైనటువంటి ప్రేరణని కలిగిస్తూ, ఆచార్యులు అయితే రఘునాథాచార్య స్వామి వారు, ఆచార్య వైభవాన్ని నిలిపేటటువంటి శిష్యులైతే శఠగోపాచార్య స్వామి వారు అన్నట్లుగా చరిత్రలో, సంప్రదాయ చరిత్రలో నిలిచిపోయేటట్లుగా ఆ ఆచార్యులు అనుగ్రహించుగాక అని ఈ తిరునక్షత్ర సందర్భంగా వారిని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని మనకి అందించినందుకుగా కృతజ్ఞతని తెలియచేయాలి. సమయం మరీ తీసుకుంటే మంచి అవకాశం మనం కాదు, మా శఠగోపాచార్య స్వామి వారు మిస్ అయిపోతారు. అందుకు నేను తొందరపడుతున్నాను. సరే, అక్కయ్య గారు అంటూనే ఉంటారు, గట్టిగా మాట్లాడతానంటారు, మరొకటి అంటారు. పెద్ద పెద్దలే అనగా నేను పట్టించుకోలేదు. మా సోదరుడు అంటే నాకేంటి కనుక, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి సహజమైనటువంటి స్వభావం. ఇది ఏషమే సహజో దోష,
ఏది మనస్సులో ఉంటే అది హాయిగా చెప్పగలిగేటటువంటి దోషమో గుణమో అది తెలియదు, కానీ అది స్వభావ సిద్ధమైనది, పుట్టుకతో వచ్చింది, ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అంచేత సోదరుని మాటలకి ఏ రకమైనటువంటి పట్టింపు ఉండదు. అయితే ప్రేమ మాత్రం నిష్కల్మషమైనటువంటి ప్రేమ. ఎవ్వరి దగ్గర విరోధం లేకుండా అందరినీ కలుపుకుపోవాలి, అందరిలోనూ మంచినే చూడాలి అనేటటువంటి ఆయనలో ఉండే ఆ లక్షణం నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇవాళ మా శఠకోపాచార్య స్వామి వారికి మేము తాంబూల సమర్పణం ఎలా చేద్దామో అనుకుంటే నిజంగా కూడా తాంబూల సమర్పణం జరుగుతుంది. ఎందుకంటే వారికి కాదు, ఇవాళ ఆచార్య తిరునక్షత్రం, వారి శిష్యులని ఆచార్యులుగానే భావిస్తాం. అంచేత ఆచార్యుల శ్రీపాదాల దగ్గర తాంబూల సమర్పణం తప్పకుండా చేసుకుంటాం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి దానికి వేరే ఏర్పాటు ఉంది. కానీ మాటలతో తాంబూలం, మన పద్మజ గారు ఇప్పుడు స్వాగత సుమాంజలిని సమర్పించారు. అందంగా మీ సహాయం కావాలి అన్నారు. నేను ఎవరికి సాయం చెయ్యను, మీరు చెయ్యగలరు, మీరు ఆహ్వానం పలకండి, వారి కృతజ్ఞతని తెలియజేస్తారు, ఎవరికి ఏ డైరెక్షన్స్ ఉండవు అని నిన్న డిక్లేర్ చేసేసాను. వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టిన మన పద్మజ గారి ఆహ్వాన వైభవాన్ని మనం విన్నా. మా శఠగోపాచార్య స్వామి వారు చెప్పారు, అవి సుమాల లేకపోతే ఏమైనా ఇబ్బందికరాలా అది వారే నిర్ణయించుకుంటారు. అలాగే మా శఠగోపాచార్య స్వామి వారికి నిజంగా ఆనందం కలిగించాలి అంటే వారి శిష్యకోటితోటే వారికి కృతజ్ఞత నివేదనం చేయించాలి. మా రమగారు మన గోష్ఠిలో అన్వయించి నాకు ప్రాణ స్నేహితురాలైనటువంటి రమగారు శఠగోపాచార్య స్వామి వారికి ఈ ఆచార్య తిరునక్షత్ర సందర్భంగా గోష్ఠిలో అన్వయించి ఆచార్య అనుగ్రహాన్ని మనకి అందించినందుకుగా గోష్ఠి తరఫున కృతజ్ఞత అంజలిని సమర్పిస్తారు. వారిని కృతజ్ఞత తెలియచేయవలసినదిగా సూచన చేస్తున్నాను.